హాయ్ మేడం. హాయ్. మూవీకి వచ్చారా? యా. అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమా అండి? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? సో చాలా సంవత్సరాలు అంటే మనం చూసుకుంటే ఒక 3 years అనుకుంటా. 3 years తర్వాత చూస్తున్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. సో ఎక్సైటెడ్. యా వెయిటింగ్ ఫర్ సో లాంగ్ టైమ్. And I mean like few of the channels they also started revealing the stories. Kani we don't want to hear because we want to see it on the big screen and I just want to enjoy the show. So what you are expecting from Allu Arjun side in the Pushpa 2 part? Mainly. More excited story than part 1. Part 1? Yeah. Okay. Are you expecting to have the third series of this Pushpa 3? Not would you sure, like to but have that Pushpa 3 also? Or yeah. Would you like to put a full stop to this show? No. If it goes to any series, I'm okay. You are okay with Pushpa series? Yeah. సో ఈ పుష్ప సినిమా మనం చూసుకుంటే కనుక ట్రోలింగ్కి ఎక్కువగా ఇదైపోయింది కదా, దాని గురించి ఏమైనా కామెంట్ చేయాలనుకుంటున్నారా? ట్రోలింగ్ ఇన్ ద సెన్స్ ఎవ్రీవేర్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ కెన్ స్టాప్ హిమ్. ఓకే. అండ్ ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి, హీరో అని కదా, హీరోయిన్ ఉంటాయి కదా. సో ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఐ మీన్ లైక్ హిస్ కెరియర్. ఐ కెన్ ఫీల్. హిందీలో ఎక్కువగా క్రేజ్ పుష్పకి బాగా డెవలప్ అయింది. ఈవెన్ ఖాన్స్ కూడా షాక్ అయ్యేలాగా అక్కడ పాట్నాలో ఈవెంట్ కానీ మొత్తం చూసాము. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అల్లు అర్జున్. తెలుగు సినిమా ఆ రేంజ్కి వెళ్ళడం చాలా గ్రేట్. యా ఈవెన్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. It's erased all the I mean like earlier movies fame and he I mean like climbed the ladder like anything. Are you expecting to erase the records of Bahubali 2? It's not like that. See, both of them belongs to Telugu only. So, okay. So I am not looking in that perspective. But it's good that he has shown that grace and intense in the movie. Yeah. How much you are expecting him from this movie, collections wise? Collection wise, I'm not sure, but it should do well. Yeah. Okay, thank you. పుష్ప రివ్యూ ఎలా ఉందన్న సినిమా? మీరు అడిగినట్టు బాహుబలి, నాన్ బాహుబలి ఇవన్నీ కాదు, 666 ఇంకోటి కాదు, ఇవన్నీ వేరు. పుష్ప లెక్క వేరు. పుష్ప దిరుల్ లాగానే ఉంటుంది సినిమా. చూడండి, చూశాక మీకే తెలిసిద్ది. సో ఇప్పుడు ప్రధానంగా మీకు సినిమాలో ఏ బాగా నచ్చినట్టు యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ నచ్చినాయా, లేకపోతే ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? మొత్తం ఎలివేషన్ కానీ, యాక్షన్ కానీ, పాటలు కానీ, ముఖ్యంగా బీజిఎం అద్భుతంగా ఉంది. మీరు చూడండి. మా ఇల్లు సంగడగుంట, ఆనందపేటలో మా 5వ లైన్లో ఉంది, సంగడగుంట 5వ లైన్లో ఉంది. మీరు చూడండి. ఎవరికైనా కానీ సినిమా నచ్చకపోతే నేను రిటర్న్ చేస్తా డబ్బులు. దేవిశ్రీ గారి వర్క్ నచ్చక ఆయన తప్పించారని చెప్పి ముగ్గురు డైరెక్టర్స్ అవన్నీ వేస్ట్ అన్నాయి. అది ఎందుకంటే యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రతి చోట నడిచింది. ఎక్కడా కూడా తమన్ పేరు కానీ, ఇంకొకళ్ళ పేరు కానీ ఎక్కడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు పని చేయలే. దేవిశ్రీ ప్రసాద్ గారు చేసిన మ్యూజిక్కే, వాళ్ళు చేసిన బీజిఎంఏ ప్రతి చోట వచ్చింది. శ్రీవల్లితో లిప్ లాక్ ఏమైనా ఉందా అంటే యాక్చువల్గా అన్నయ్యకి లిప్ లాక్ అవసరంలా. ఏదైనా యాక్షన్ సీక్వెన్స్లో మాత్రం అన్నయ్య సూపర్ డూపర్. కిసక్ ఎలా ఉంది? కిసక్కే. ఎలివేషన్ ఇప్పటిదాకా మనం చూసుకుంటే ప్రధానంగా కేజీఎఫ్ ఎలివేషన్స్ బాప్ అని చెప్పుకుంటాం. దాన్ని మించేలా ఉన్నది జీరో. కేజీఎఫ్ అనేది ఒక జీరో. మనకు తెలుగు సినిమాలకు మించిన సినిమా ఇంకొకటి ఉండదు. అది మళ్ళీ ప్రూవ్ చేసింది. 1 రాజమౌళి, 2 సుకుమార్ బన్నీ. జై బన్నీ, బాబులకే బాబు. ఫైట్స్ కానీ డాన్స్ కానీ అలా ఉంది. టూ మచ్ అన్నాయి. పుష్ప 3 రివీల్ చేశారు ఎండ్ కార్డ్ లో. చేశారు. పుష్ప 3 రావాలని కోరుకుంటున్నారు మరి? ఇది కంపల్సరీ. ఎందుకంటే మీరు అడిగారు అస్సలు బోరు కొట్టదు. మీరు నేను చెప్తున్నానుగా, పుష్ప 3 మరి కంపల్సరీ రావాల్సిందే. మీరు పుష్ప 2 మీద చాలా నెగిటివ్ జరిగింది కదా, నెగిటివ్ మొత్తం తొక్కేసింది సినిమా. అన్నయ్య మీకు ఒకటి చెప్తున్నానండి, అంటే నేను జెన్యూన్గా చెప్తున్నాను. మేమందరం ఒక ఫ్యామిలీ. చిరంజీవి కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, మేమంతా ఒక ఫ్యామిలీ. మేమందరం చూస్తేనే సినిమా. అట్లనే చెప్తున్నాను, మా ఫ్యామిలీలో ఆయన పెద్దవాడు. ఒక విషయం, పుష్ప అనే సినిమా చాలా బాగుంది, అందరూ చూడదగ్గ
రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. 5 out of 5. మాట తప్పితే షూట్ చేసుకో. మాట తప్పితే ఆనందపేట మా ఇల్లు ఉంది, రీహాన్ అంటే చెప్తారు. సంగడగుంట ఇల్లు ఉంది, రీహాన్ అంటే చెప్తారు. మాట తప్పితే మా ఇంటికాడికి వచ్చి డబ్బులు తీసుకోండి, బాధ్యత పోనీ.